హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి రిక్రూటర్స్ నుంచి కాల్స్ రావాలంటే ఏం చేయాలి ఈ వీడియోలో చూద్దాం. జాబ్స్ ఎలా వస్తాయి, రిక్రూటర్స్ కాల్స్ ఎందుకు రావట్లేదు అనే కన్ఫ్యూజన్లో చాలా పీపుల్స్ అయితే ఉంటారు. ఎందుకు రావట్లేదు అనే ఒక పాయింట్ చూసుకుంటే, కోర్స్ జాయిన్ అయ్యాం ఆటోమేటిక్గా జాబ్ రాదు. కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. అందరూ చేసే మిస్టేక్స్, కోర్స్ జాయిన్ అయ్యాం, రెజ్యూమ్ అప్లోడ్ చేసాం, కాల్స్ కోసం వెయిట్ చేస్తారు. ఇలా వీక్స్, 2 వీక్స్, 1 మంత్, 3 మంత్స్ ఇలా గడుస్తుంటాయి, బట్ జాబ్ రావు. వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటంటే, ఒకసారి రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత రెజ్యూమ్లో కీ పాయింట్స్ ఉండాలి. కంపల్సరీ స్కిల్స్ ప్లస్ ప్రాజెక్ట్ ఉండాలి. అది ఉంటే తప్ప రిక్రూటర్ అన్నది దాని ఇంటర్వ్యూ వరకు రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయరు. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, రెజ్యూమ్ అప్లోడ్ చేసాం కదా, మన పని అయిపోయింది కదా అని అనుకోకూడదు. డైలీ రెజ్యూమ్ అప్డేట్ చేస్తుండాలి. లింక్డ్ఇన్ ఆర్ నౌకరీ ఆర్ ఇండీడ్, ఇందులో డైలీ అప్లోడ్ చేస్తుండాలి. అండ్ మన ప్రొఫైల్ కూడా డైలీ అప్డేట్ చేస్తుండాలి. రెజ్యూమ్ అప్లోడ్ చేసి వదిలేయడం కాకుండా, ఏవైతే జాబ్స్ మన రిలేటెడ్ ఉంటాయో సర్చ్ చేసి అప్లై చేసి, దాన్ని ఆటోమేటిక్గా నువ్వు అప్లై చేస్తుంటే కాల్స్ అన్ని వస్తూనే ఉంటాయి. నువ్వు డైలీ స్కిల్స్ అప్డేట్ చేస్తుండాలి అండ్ రెజ్యూమ్ అప్డేట్ చేస్తుండాలి. ఇలా అప్డేట్ చేయడం వల్ల నీ ప్రొఫైల్ అనేది కరెక్ట్గా ఉంటుంది. కరెక్ట్గా కాల్స్ అన్ని రావడం జరుగుతుంది. 1 వీక్ 2 వీక్స్తో అయిపోయే పని కాదు. డైలీ నీ ప్రొఫైల్ అప్డేట్తో పాటు నీ స్కిల్స్ యాడ్ చేస్తూ ఉంటూ, అండ్ ఆల్సో నీ ప్రిపరేషన్ కూడా ప్యారలల్గా ఉంటే, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కూడా ప్యారలల్గా ఉంటే నీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. మీరు ఆల్రెడీ కోర్స్ చేసి జాబ్స్ కోసం అప్లై చేసి ఉంటే, మీకు కాల్స్ రాకపోతే నాకు డిఎం అయితే చేయండి. మీ రెజ్యూమ్ ఒకసారి చెక్ చేసి చెప్తాను. అండ్ మీలో ఎవరైనా ఇంటర్న్షిప్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. రియల్ టైమ్ ఆఫీస్లో మీకు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ఇప్పిస్తాను. ఓకే గైస్, థ్యాంక్ యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.